ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. నేను ఈరోజు భగవద్గీత గీతా జయంతి సందర్భంగా ఈ స్పెషల్ లెక్చర్ పెట్టడం జరిగింది. దీంట్లో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత మరియు భగవద్గీత యొక్క వితరణ యొక్క విశిష్టత ఏమిటని మనం చర్చించబోతున్నాం. మనందరికీ తెలుసు భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్ పుస్తకం అని. అది అందరికీ అంటాం, కానీ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా కొంతమందిగా తెలుసు. దానికోసం ఈరోజు మనం కొద్దిగా చర్చించాలనుకుంటున్నాను. మనం చాలామంది చాలా మంది కంటే 99.99% వాళ్ళందరూ కూడా భగవద్గీత అనేది హిందూ ధర్మ పుస్తకం అని చెప్పి అనుకుంటారు. కానీ నిజానికి అది అంతకన్నా గొప్పది. హిందూ ధర్మం కాదు, అది సనాతన ధర్మ పుస్తకం. యాక్చువల్గా భగవద్గీత అనేది హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి తేడా ఏంటి? సనాతనం ఆ పేరులోనే ఉంది, నిత్యము అని, శాశ్వతము అని అర్థం, ఎల్లప్పుడూ ఉండేది అని. అంచేత భగవద్గీత అన్నది ఎల్లప్పుడూ వర్తించే శాస్త్ర గ్రంథం. హిందూ అన్నది హిందూ, ముస్లిం, లేదంటే క్రిస్టియన్, ఇటువంటివన్నీ కూడా, లేదా సిక్కు, జైను, ఇటువంటి అవి మతాలు. అందుకని హిందూ మతం అంటాం, సనాతన మతం అనం, సనాతన ధర్మం అంటాం. అంచేత ఇవి మతాలు కాబట్టి, మతం అంటే ప్రభుపాదులు అంటారు, మతం అంటే ఒక రకమైన విశ్వాసము, ఒక రకమైన విశ్వాసం. ఒక రకమైన విశ్వాసం ఉన్న వాళ్ళు అంటే కొన్ని వాటిని విశ్వాసం నమ్ముతున్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా తయారీ దాన్ని ఒక గ్రూప్గా చెప్పుకుంటారు. కానీ భగవద్గీత అనేది సనాతనం,
అంటే ఎప్పటికీ మన విశ్వాసాలు ఎలా మారచ్చు. అందుకనే మన మత మార్పిడి జరగచ్చు. అంటే కొంచెం ఇప్పుడు నేను ఒక రకమైన నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను శివుడిని పూజిస్తున్నాను, లేదా రాముని పూజిస్తున్నాను, కృష్ణుని పూజిస్తున్నాను, లేకపోతే ఇంకా ఏదైనా పూజిస్తున్నాను. సడన్ గా నేను రాముడి నుంచి కృష్ణుడికి వెళ్ళొచ్చు, కృష్ణుడి నుంచి లేకపోతే శివుడికి వెళ్ళొచ్చు, శివుడి నుంచి ఇంకో దానికి వెళ్ళొచ్చు. కొన్నిసార్లు హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతం నుంచి ఇంకో దాంట్లోకి అలా మారుస్తుంది. ఎందుకని? నా యొక్క విశ్వాసం మారిపోయింది. ఇప్పుడు ఇంతవరకు నేను కృష్ణుడే భగవంతుడు అనుకున్నాను. నేను సడన్ గా మారిపోయాను. రేపు నుంచి రాముడే భగవంతుడు అంటాడు, లేదా రాముడు భగవంతుడు అన్నవాడు కొంతసేపు ఇంకో దాంట్లోకి వెళ్తాడు. నా నమ్మకం ఎప్పుడైతే మారిందో నా యొక్క ప్రవర్తన, నా యొక్క విధి విధానాలు, అంటే చదివే నా పూజ విధానాలు అన్నీ మారిపోతాయి. అంచేత ఎప్పుడైతే నేను హిందూ ధర్మం నుంచి క్రిస్టియన్ ధర్మం, లేదా క్రిస్టియన్ ధర్మం నుంచి హిందూ ధర్మం, లేదా అలాగే ఏమైనా అనుకున్నప్పుడు, నేను కృష్ణ ధర్మం మాట్లాడినప్పుడు ఒక ఒక గ్రంథం, ఒక బైబిల్ నాకు పవిత్ర గ్రంథం అంటాను. హిందూ ధర్మం కాబట్టి నేను భగవద్గీత అంటాను, లేకపోతే అలాగా. కానీ సనాతన ధర్మం అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ నా విశ్వాసం ఎలాగున్నా సరే అది మారింది, నా విశ్వాసంతో సంబంధం లేనిది అని అర్థం. నేను శివుడిని దేవుడు అనొచ్చు, లేదా దుర్గాదేవి భగవంతుడు అనొచ్చు, లేదా రాముడు భగవంతుడు అనొచ్చు, కృష్ణుడు భగవంతుడు అనొచ్చు. కొన్ని రోజులు పోతే నాకు పూజించాను, నా పనులు అవడం లేదు, శివుని పూజిస్తున్న పనులు అవుతాయి, అప్పుడు నేను రాముడు కంటే ఇప్పుడు శివుడే భగవంతుడు అంటాను. లేదా శివుని పూజిస్తే పనులు అవ్వలేదు, కృష్ణుని పూజిస్తే కృష్ణుడే భగవంతుడు అంటాను. ఇది మారచ్చు, నా విశ్వాసాలు మారచ్చు. నా విశ్వాసాన్ని బట్టి నేను నా పూజా విధానాలు అవన్నీ మారుతాయి. కానీ సనాతనం అన్నప్పుడు నేను శివుడిని పూజించినా, లేదా విష్ణువుని పూజించినా, లేదంటే కృష్ణుని పూజించినా, రాముని పూజించినా ధర్మం మాత్రం మారదు. అటువంటి ధర్మాన్ని మనకు తెలియజేసే గ్రంథమే భగవద్గీత. అంచేత భగవద్గీత అన్నది అందరూ అనుకుంటున్నారు ఏదో ద్వాపర యుగంలో వ్యాసదేవుల వాజు 5,000 సంవత్సరాల క్రితం రాసిన మహాభారతం రాసిన గ్రంథం కాదు. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితం, కోటాను కోట్ల కాదు, ఆ లెక్కకు వస్తే నేను బ్రహ్మదేవుడు పుట్టడానికి నుంచి, పుట్టిన సమయం నుంచి ఉన్న గ్రంథం. ఎందుకంటే ఇది స్వయం భగవంతుడే చెప్పిందే కాబట్టి, దాన్ని భగవంతుడు ఈ మెసేజ్ని కాలానుగుణం అప్పుడప్పుడు వచ్చి చెప్తూ ఉంటాడు. ఈ విషయాన్ని భగవద్గీతలోనే నేను భగవంతుడు చెప్తాడు. ఏవం పరంపరా ప్రాప్తం ప్రోక్షమా నహమ, సారీ 4వ అధ్యాయం 2-3 శ్లోకాల్లో చెప్తూ ఉంటాడు దాన్ని. ఏవం పరంపర ప్రాప్తం, దీన్ని ఈ జ్ఞానాన్ని పరంపర ద్వారా ఇమం రాజస్యో విదుహు, ఏ విధంగా రాజస్సు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. అంటే ఈ ఈ సర్వోత్కృష్టమైన జ్ఞానము ఈ విధంగా గురు పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దాన్ని ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది, అందుకే ఈ యోగం నశించినట్టుగా కనిపిస్తుంది. కాలం ప్రకారం, కాల ప్రభావం చేత ఈ మెసేజ్ నశించడం కనబడటం వల్ల, అలాగ నశించడం అనిపించిన ప్రతిసారి కూడా భగవంతుడు ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా 5,000 సంవత్సరాల క్రితం భగవంతుడు మళ్ళీ అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. అంతేగాని దాని ఉద్దేశం ఏంటంటే అది మళ్ళీ ఇప్పుడే చెప్తుందని కాదు. ఒక విధంగా చెప్పాలంటే రీప్రింట్, నాట్ రీ ఎడిషన్. రీ ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ అన్నప్పుడు ఏమవుతుంది, ఎడిషన్ పేర్లను యాడ్ చేస్తుంది. అంటే కరెక్షన్ చేసిన ఎడిషన్ అంటే యాడ్ చేయడం, రెండు ఉంటాయి. రీప్రింట్ అంటే అర్థం ఏంటంటే ఉన్నదే మళ్ళీ మరోసారి ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇది రీప్రింట్ లాంటిది. అంటే ఉన్నదాన్ని మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు భగవంతుడు తప్ప కొత్తదంటే చెప్పడం జరగదు. అంచేత
లాస్ట్ సారి మనకి చెప్పింది 5,000 సంవత్సరాల క్రితం. అంటే ఇది 5,000 సంవత్సరాలు పురాతనమైందని కాదు దీని అర్థం. కొన్ని వేల కోట్ల సంవత్సరాల పురాతనం. ఇది సనాతనం కాబట్టి మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నది. ఆ మనుషులు కాలక్రమేణా వాళ్ళ విశ్వాసాలు మార్చుకుంటూ, నేను ఈ మతం వాడిని, అది ఈ దేశం వాడిని, ఇలాగా నా పద్ధతులు ఇవి, నా పద్ధతులు అవి అని మారుకుంటారు. అది క్షత్రియుని, బ్రాహ్మణి, ఇవన్నీ కూడా విశ్వాసాలు వాళ్ళ పోకడలు బట్టి. కానీ నిజానికి వీళ్ళందరూ కూడా ఫస్ట్లో ఒకలే. అంచేత ఇది భగవద్గీత అంత పురాతనమైన గ్రంథం. ఉమ్, అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మనిషి అన్నవాడు విశ్వాసాన్ని బట్టి నేను కృష్ణుని పూజించలేదు కాబట్టి నా భగవద్గీత అవసరం ఉండలేదు, లేదంటే నేను ఫలానా మతాన్ని, ఈ మతానికి చెందిన కాబట్టి నాకు అవసరం ఉండడానికి లేదు. ఎందుకంటే ఈ మతం అనేది విశ్వాసం, కానీ ఇది సనాతనం. అంచేత మన పూజ విధానాలు మారచ్చు విశ్వాసాన్ని బట్టి. మన శివుని పూజ చేస్తే ఒకలాగా చేస్తాం, రాముని పూజ చేస్తే ఒకలాగా చేస్తాం, కృష్ణుడు ఏదో ఒకలాగా చేస్తాం. ఉం. అలాగే వేరే మతం వాళ్ళు వేరే విధంగా చేస్తారు. ఇది విశ్వాసాన్ని బట్టి పూజించే విధానాలు, వాళ్ళకి నడవడే విధానాలు వస్తాయి. కానీ ధర్మం మాత్రం మారదు. ధర్మం అందరికీ ఒకటి. ఆ మనిషిగా మనిషి ధర్మం ఏంటనేది తెలియపరిచేదే భగవద్గీత. అంచేత ఇది హిందూ ధర్మ మతం కాదు, మా గ్రంథం కాదు. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మ గ్రంథం, సనాతన ధర్మం, సనాతన గ్రంథం. అటువంటి ఈ గ్రంథాన్ని మనం రీసెంట్ గా బోధించిన దినం రేపు గీతా జయంతి. దాన్ని గీతా జయంతి అంటారు. ఉం? సో ఇది ఏకాదశి నాడు, మోక్షద ఏకాదశి నాడు. మోక్షద ఏకాదశి నాడు మహాభారత యుద్ధం కూడా జరిగింది. అందుకని ఆ మహాభారత యుద్ధం స్టార్టింగ్ లోనే ఉపదేశం జరిగింది కాబట్టి ఇది యుద్ధానికి కూడా నాంది. మహాభారత యుద్ధంలో మొదట్లోనే జరిగింది. అటువంటి గ్రంథాన్ని మనం తెలుసుకోవడం, మనిషిగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఉం. అంతే ఇందాక చెప్పినట్టుగా నేను నమ్ముతాను, కృష్ణుని నమ్ముతాను, నమ్మను, లేదంటే నేను అని అన్నాను కదండి. మనిషిని అనుకుంటే తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇది. ఇంకో విధంగా చెప్పాలనుకుంటే, ఏదైనా ఒక వస్తువుని కొన్నప్పుడు మాన్యువల్ ఎలాగ వస్తుందో, ఆ మాన్యువల్లో దాన్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఏం వాడితే ఏం తప్పు వస్తుంది, ఈ ఫాల్ట్ వస్తుంది, ఏం చేయాలి, ఇవన్నీ ఎలాగైతే ఉంటాయో అలాగే భగవద్గీతలో మనిషి శరీరాన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడకూడదు, ఏం చేస్తే ఏ ఫలితం వస్తుంది, అన్నీ ఉంటాయి. ఉం. కాబట్టి దీన్ని మనం ప్రతి ఒక్కరూ, మనిషిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విశిష్టమైన గ్రంథం ఇది. అందుకే దీన్ని ఆచార్యులు వారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దీనికోసం చర్చించకుండా ఏ ఆచార్యుడు ఉండలేడు. ఎందుకంటే ఆచార్యుడు అంటే ఆచరణ ద్వారా జనాలకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే ఈ జ్ఞానం ఇవ్వకుండా ఎవరు ఉండలేరు. ఈ భగవద్గీత జ్ఞానం ఇవ్వకుండా ఎవరు కూడా సనాతన ధర్మం కోసం మాట్లాడలేరు. అందుకనే వాళ్ళ యొక్క విశ్వాసం ఎలాగున్నా సరే ధర్మం, సనాతన ధర్మం అంటే భగవద్గీత కోసం మాట్లాడవలసిందే. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే వారి యొక్క విశ్వాసాన్ని ఇమినింపు చేయడం కోసం భగవద్గీతను ఎలాగో చెప్పాలి, చెప్పకుండా అవి ఉండదు కాబట్టి భగవద్గీత చేసుకుని వాళ్ళ విశ్వాసాన్ని దీంట్లో ఇది చేస్తూ ఉంటారు. వారి విశ్వాసానికి అనుగుణంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. అందుకే భగవద్గీతలో రకరకాల ఎడిషన్స్ అనేవి వస్తున్నాయి. ఉం. అందుకనే ప్రభుపాద వారు భగవద్గీత అని కాకుండా భగవద్గీత యథాతథం అని పెట్టి పేరు పెట్టారు. ఇది విశిష్టం పేరు యథాతథం, వేరే దానికి దేనికి ఉండదు. ఎందుకు ప్రభుపాద వారు ఎందుకు యథాతథం అని పెట్టారు అంటే, ఒక మనిషి ఏదైనా ఒక డైలాగో లేదా ఒక
సెంటెన్స్ చెప్పినప్పుడు దాన్ని యథాతథంగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉం? ఇప్పుడు చూడండి, నాకు ఆకలేస్తుంది అన్నాను. ఇప్పుడు సాయంత్రం టైం 7:30 అవుతుంది రాత్రి. రాత్రి 7:00 ఆకలేస్తుంది అంటే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే వంట చేసి 4 కూరలు ప్రభుజీ వచ్చారు స్పెషల్, నేను 4 కూరలు చేస్తారు లేదా ఇడ్లీ చేస్తారు. కానీ నేను తిన్నా రాత్రులు తింటే ఎంత తింటాను, ఎలా తింటాను తెలుసుకుని చేసినాడు నిజంగా నా మనసు తెలుసుకున్నాడు. ఎవరైతే నా మనసు తెలుసో, నా కోసం పూర్తిగా తెలుసో వాడికే తెలుసు వాడు ప్రభుజీ రాత్రులు ఇంత తింటారు, లైట్గా తింటారు, లేదంటే రాత్రి అన్నం తింటారు, టిఫిన్ చేస్తారు, లేదంటే టిఫిన్ చేయరు, లేదంటే లిక్విడ్ ఏదో తెలిసి దాన్నే చేస్తారు తెలుసుకున్నాడు. అంటే నేను చెప్పడం, నేను భోజనం ఆకలేస్తుందని చెప్పి ఉండొచ్చు, కానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు నన్ను నా కోసం ఎప్పుడైతే తెలుస్తుందో పూర్తిగా వాడు మాత్రం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. అదే విధంగా భగవంతుడు భగవద్గీత కోసం మాట్లాడినప్పుడు భగవద్గీత యొక్క వక్త అయిన కృష్ణుడి కోసం తెలుసుకోకుండా భగవద్గీత మీద వ్యాఖ్యానం చేయడం అన్నది ఎవరు సరిగ్గా చేయలేరు. ఎందుకని కృష్ణుడి యొక్క మనోభావాలు ఏమిటి అన్నది కృష్ణ భక్తుడిగా తెలుస్తుంది. కృష్ణ భక్తుడు కాకుండా, ఎందుకంటే ఇప్పుడు నా కోసం తెలియకుండా మీరు వంట చేస్తే ఏమవుద్ది, నాకు నచ్చింది చేయొచ్చు, నచ్చింది కూడా చేయొచ్చు. ఇందాక చెప్పినట్టుగా మీరు 4 కూరలు స్పెషల్ అంటే చేసి ఉండొచ్చు, కానీ నేను రాత్రి తిన్నాను. రాత్రి నేను ఓన్లీ పాలు తాగుతాను, లేకపోతే లిక్విడ్ తిన్నాను, ఏవో లిక్విడ్ జ్యూసులు తీసుకుంటాను, సూపులు తీసుకుంటాను, లేదంటే లైట్గా టిఫిన్ చేస్తాను, అటువంటి ఉంటాను. మీరు ఇన్ని వండితే నాకు లాభం లేదు. నా కోసం పూర్తిగా తెలిసినప్పుడే మీరు నాకు నచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తారు, దాని అర్థం ఏంటో తెలుసుకుంటారు. ఆకలి అంటే ఇది తింటారు, ఆకలి లేదంటే ఇది తాగుతారు, పాలు తాగాలి, రాత్రి రాత్రి పడుకుని ఆకలి లేకుండా రాత్రి పాలు తాగి పడుకుని పోతారు. ఇవన్నీ మనకు తెలుసుకున్న వాళ్ళే వ్యవహరిస్తారు. అదే విధంగా కృష్ణుడి కోసం తెలియకుండా కృష్ణుడు చెప్పిన ఒక సందేశమైన భగవద్గీత కోసం వ్యాఖ్యానాలు రాయడం అన్నది చాలా ఆ సరైన అవగాహనతో రాయలేరు. అందుకనే ప్రభుపాద వారు అటువంటి సంపూర్ణ అవగాహనతో రాశారు కాబట్టి దీని పేరు యథాతథం అని పెట్టారు. ఉం? ఎందుకని సంపూర్ణంగా భగవంతుడి నుంచి తెలుసుకున్న వ్యాసులు వాళ్ళ యొక్క పరంపరలో వచ్చి వారి యొక్క మనసుని వాళ్ళ యొక్క భక్తితో తెలుసుకుని ఆ యొక్క ఆ పరంపరలో వస్తున్న జ్ఞానాన్ని అందుకొని రాసిన బుక్ కాబట్టి అది. అంచేత ప్రభుపాద వారి ఈ భగవద్గీత మిగతా భగవద్గీత కంటే ఎంతో విశిష్టమైంది. అంటే ప్రభుపాద వారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, భగవద్గీత కోసం మాట్లాడతారు కానీ కృష్ణుని తీసేస్తారు. కృష్ణుడు నేనే భగవంతుడు, అహం 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 అన్న పదం చాలాసార్లు వాడినప్పుడు, నేను అంటున్నప్పుడు మళ్ళీ నేను కాదని చెప్పి తీసేస్తే దాని అర్థమే లేదు. అటువంటి వ్యాఖ్యానం అన్నది తప్పుడు వ్యాఖ్యానంగా పరిగణించబడుతుంది అని చెప్పి ప్రభుపాద చాలాసార్లు దానికోసం చెప్తారు. దానిచేత మనం ఈ భగవద్గీత యథాతథం అన్నది ఇది స్పెషల్ బుక్, మిగతా భగవద్గీత లాంటిది కాదు. అందుకనే ఈ బుక్ చదవడం ద్వారా పరివర్తన చెంది నేను సనాతన ధర్మాన్ని తీసుకున్న వాళ్ళు చాలా అసంఖ్యాకంగా ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. ఈ భగవద్గీత స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటికీ 55 కోట్లకు పైగా పుస్తకాలని నేను వితరణ జరిగింది. 55 అంటే 55 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఈ భగవద్గీతను చదవడం జరిగింది, లేదా ముట్టుకోవడం స్పర్శించడం జరిగింది, చూడడం జరిగింది. ఎంత ఎక్కువగా మిగతా ఏ గ్రంథం కూడా, అంటే మిగతా భగవద్గీతలు ఏవి కూడా అవలేదు. దాంట్లో కొన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలు పరివర్తన చెంది తనందరం స్వీకరించి ఎంతో శ్రద్ధతో దాన్ని పాటిస్తున్నారు. అది భగవద్గీత యొక్క స్పెషాలిటీ. అంచేత సనాతన ధర్మంలో
సనాతన ధర్మం కోసం మాట్లాడిన ఏచార్యులు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా భగవద్గీత కోసం చర్చించకుండా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయలేరు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళందరూ కూడా వారి యొక్క నమ్మకాన్ని ఈ భగవద్గీత శ్లోకాల్లో ఆ, ఇమిడిజం చేయడం కోసం నేను దాని వ్యాఖ్యానాన్ని కొద్దిగా పక్కదారి పట్టించవచ్చు. కానీ భగవద్గీత గ్రంథాన్ని మాత్రం తీసివేయలేరు. నిజంగా అదే అనుకుంటే ఆ, రకరకాలుగా ఇవ్వచ్చు. దీంట్లో నేను ఇంతే తీసుకోవచ్చు, నాకు నచ్చింది కాబట్టి. అలా తీసుకోరు. మంచిది, ఇది చాలా విశిష్టమైన గ్రంథం భగవద్గీత. భగవంతుడి యొక్క నోటితో వచ్చిన శబ్దానికి, భగవంతుడి యొక్క రూపానికి, భగవంతుడి యొక్క నామానికి దేనికి అంతరం ఉండదు కాబట్టి ఇది శబ్దం కాబట్టి, శబ్దం యొక్క ప్రతిరూపం కాబట్టి ఈ భగవద్గీత అనేది భగవద్గీతతో సమానం. మనం సరైన దృక్పథంలో దీన్ని చదివితే అందులో ప్రభుపాద లాంటి వారు గురు పరంపరలో వచ్చిన వారి నుంచి విన్నప్పుడు వాళ్ళు రాసిన వ్యాఖ్యానాలను మనం వాళ్ళు రాసిన భాష్యం ద్వారా మనం చదివినప్పుడు మనం డైరెక్ట్గా భగవంతుడితో సంపర్కంలో ఉన్నట్లే. ఆ విధంగా ఉంటారు కాబట్టి ఎవరైతే శ్రద్ధతో చదువుతారో వాళ్ళు చదివిన వెంటనే, భగవద్గీత చదివిన వెంటనే పరివర్తన చెందుతారు. దానికి ఉదాహరణ నేనే. నేను ఈ ప్రభుపాద భగవద్గీతని 1997లో కొన్నాను. 98లో కొన్నాను. ఐఐటిలో ఉంటున్నాను. కానీ ఏనాడు ఓపెన్ చేయలే. భద్రంగా దాచుకున్నాను. ఓపెన్ చేయకుండా భగవద్గీత అంతా తెలిసినట్టుగా పోజ్ చేస్తుండేవాడిని. ఉం. తర్వాత జపాన్ వెళ్ళాను. జపాన్లో ఎప్పుడు ఇస్కాన్కి దగ్గరికి వెళ్ళలేదు. అమెరికా వెళ్ళాక అమెరికాలో కూడా ఇస్కాన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు భగవద్గీత పుస్తకం పట్టుకుని వెళ్ళాను. అయితే ఒకటి ఏంటంటే నేను జపాన్ వెళ్ళినప్పుడు కూడా ఈ భగవద్గీత పట్టుకెళ్ళాను. ఎప్పుడు ఓపెన్ చేయలేదు, కానీ భగవద్గీత పట్టుకెళ్ళాను. అలాగే అమెరికా వెళ్ళినప్పుడు కూడా పట్టుకెళ్ళాను. అంటే అది కృష్ణుడి కృప, ఆచార్యుల కృప నా మీద. లేకపోతే నాకు ఆ బుద్ధి నేను ఏది పట్టుకెళ్ళిపోయినా ఆ భగవద్గీత పట్టుకెళ్ళాను. ఫస్ట్ సారి అమెరికాలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ భగవద్గీత పట్టుకుని వెళ్ళాను. వెళ్ళి కూర్చుంటే ఒక ఆయన వచ్చి భగవద్గీత అని చెప్పి ఇచ్చాడు. అంటే నేను అన్నా, నా దగ్గర ఉందన్నాను. మీ దగ్గర ఉండుంటుంది, అది కాదు, ఇది వేరు, ఇది స్పెషల్ భగవద్గీత అన్నారు. నా దగ్గర ఈ స్పెషల్ భగవద్గీత ఉందన్నాను. ఆయన షాక్. ఏంటంటే ఫస్ట్ టైం వస్తున్నాడు, నా దగ్గర ఉందంటాడేంటి అని. అది కాదండి, మీరు దగ్గర ఉంటుంది, చాలా ఉన్నాయి భగవద్గీత, కానీ ఇది ప్రభుపాద వారు రాసిన భగవద్గీత. నేను అదే ప్రభుపాద బ్యాగ్ మన భగవద్గీత బ్యాగ్లో తీసి చూపించాను. ఓ అన్నాడు. కానీ ఏనాడు చదవలేదు భగవద్గీత. అంచేత ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదో వెళ్ళి మెడిటేషన్ చేసుకోవడానికి ఒక టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి మెడిటేట్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళాను. అప్పుడు ఒక ఫారెన్ మాతాజీ ఒక ఆమె వచ్చారు, లెక్చర్ ఇవ్వడానికి కూర్చున్నారు. ఆమె పేరు రాసమంజరి మాతాజీ. హంగేరి నుంచి, కానీ అమెరికాలో ఉండేది. నేను ఆమె వ్యాసాసనం మీద కూర్చొని లెక్చర్ వరకు వస్తే నేను అనుకో నాకు కూర్చుని చూడండి మన మన గర్వం ఎంత ఉంటుందో. ఆ? ఈమె ఫారెన్నర్, ఈమెకేం తెలుస్తుంది భగవద్గీత కోసం, ఈమె నాకు చెప్పే అంత ఇదా. నేను భగవద్గీత ఏనాడు ఓపెన్ చేయలేదు. ఆ? ఈమె నాకు చెప్పేటే, ఈమె చెప్తే మీది అన్నట్టుగా కూర్చున్నాను. కానీ ఆమె ఏదో క్లాస్ చెప్పింది. ఏం క్లాస్ ఏం చెప్పిందో కూడా నాకు గుర్తులేదు. జనరల్గా ఫస్ట్ క్లాస్ చాలా మంది గుర్తుంటుంది, నేను ఎందుకంటే ఇక స్పెషల్గా వస్తాను. ఆమె ఏం చెప్పిందో కూడా తెలియదు. భగవద్గీత కోసం చెప్పిందా, దేనికోసం చెప్పిందో కూడా తెలియదు, అసలు గుర్తే లేదు నాకు. ఇంకా అసలు అటెన్షన్ పే చేయలేదు. ఆమె ఆమె చెప్పేది నాకు. తర్వాత డిస్కషన్ చేసుకుంటే అందరూ ఏదో భగవద్గీత కోసం మాట్లాడుతుంటే నాకు తెల్ల పక్కన వస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఓపెన్ చేయండి.
అది ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో కూడా తెలియదు అప్పుడు. భగవద్గీత అప్పటికే 5 సంవత్సరాలు అయిపోయింది. భగవద్గీత 97, ఇది 2004లో అవుతుంది. 98 అంటే 6 సంవత్సరాలు ఆల్మోస్ట్. 6 సంవత్సరాల నుంచి భగవద్గీత పట్టుకుని తిరుగుతున్నాను, కానీ ఏనాడు కూడా ఓపెన్ చేయలేదు. అసలు ఏటి ఉందని కూడా చూడలేదు. చూడండి, 6 సంవత్సరాలు అసలు ఎన్ని కనీసం ఎవరైనా ఉన్నాడు ఇలా చూస్తాడు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏంటి అని కూడా, అది కూడా నేను చూడలేదు. జస్ట్ కొనేసాను, పెట్టాను అంతే, పెట్టుకుని పట్టుకుని తిరుగుతాను. ఇంకా లాస్ట్కి ఇంక అందరూ డిస్కస్ చేస్తుంటే నేను ఇంకా మన పరిస్థితి ఫిలాసఫీ ఏదో మనం వాగుతున్నాం. వాళ్ళందరూ అంటున్నారు, అది కాదు ఇది కాదండి, అలా కాదండి ఇది కాదని అంటున్నారు. నాకు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను ఏ ఆర్గ్యుమెంట్ చేసినా వాళ్ళు పటప్పని నన్ను ఇది చేసేస్తున్నారు, డిఫీట్ చేసేస్తున్నారు. అలాగా 3, 4 నెలలు వెళ్ళిపోయింది. కానీ జన్మాష్టమి వచ్చింది, జన్మాష్టమిలో ఏదో సేవ చేశాను. ఆ సేవ చేయడం, వైష్ణవుడికి సేవ చేయడం వలన మరి ఏంటో అప్పుడు నా బుద్ధి కలిగింది. అసలు ఇంత ఉంటుంది, వీళ్ళందరూ ఇంత భగవద్గీత మాట్లాడుతున్నారు, అసలు మన దాకా భగవద్గీత ఉంది కదా, ఎప్పుడు చదవలేదు, ఒకసారి చదువుదాం అని చెప్పి అప్పుడు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి శ్లోకాలు కూడా చదవలేదు, ఓన్లీ తాత్పర్యాలు, ట్రాన్స్లేషన్స్ అన్ని చదివాను. చదివిన తర్వాత అప్పుడు అనుకుంది, అరే ఇంత క్లియర్గా ఉన్నది, అంత భగవంతుడు నేనే నేనే అని చెప్పి కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు. మరి నేను ఇంతవరకు కృష్ణుడు అంటే భగవంతుడు అంటే నిరాకారుడు, అది ఇదని ఎందుకు చెప్తున్నాను, నేను పిచ్చోడిని అని చెప్పి అప్పుడు నేను సీరియస్గా తీసుకున్నాను. అంటే భగవద్గీత మన దగ్గర ఉంటే, ఆ భగవద్గీత నాతో పాటు ఉంది కాబట్టి ఆ రోజు నేను ఓపెన్ చేసి చదవగలిగాను. భగవద్గీత లేకపోయి ఉండుంటే ఏమైందో తెలియదు. ఈ రోజు నేను ఇస్కాన్లో ఉన్న కాదో తెలియదు. అంచేత భగవద్గీత అందుకని మనం ఎవరికో ప్రతి ఒక్కరికి ఎందుకు ఇవ్వాలి, గిఫ్ట్గా ఇవ్వండి అని ఎందుకు అంటుంటాం అంటే, వాళ్ళు చదవకపోయినా ఇంకొకరు ఎవరో చదువుతారు, ఏదో అవుతుంటది. ఎక్కడో అక్కడ అది పనిచేస్తుంది. ఇంకా ప్రభుపాద అంటారు, నా పుస్తకాలన్నీ కూడా టైం బాంబ్స్, ఆ సమయం వచ్చినప్పుడు పేలుతాయి. పేలిందంటే ఆ వ్యక్తి తన జీవితం మారిపోతుంది. అలాగే నాకు కూడా 6 సంవత్సరాలు పెట్టింది ఆ పేలడానికి. నేను టైం బాంబ్ తెచ్చుకుని ఇంట్లో తెచ్చుకున్న తర్వాత 6 సంవత్సరాల తర్వాత టైం బాంబ్ పేలింది. ఆ పేలడం వల్ల ఈరోజు నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా సరిదిద్దుకోలేదు కానీ సరిదిద్దుకో ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా మన అందరం కూడా నేను ప్రతి మన ఇళ్లలోనూ మనకు తెలిసిన వారి ఇళ్లలో కనీసం ఈ బుక్ ఉండేటట్టు చేసే బాధ్యత మన అందరిది. రష్యాలో ఇంకొక చెప్తాడు ఈ భగవద్గీత అంటే, మిగతా భగవద్గీతలకి దీనికి ఉన్న తేడా అదే. మిగతా భగవద్గీతను తెలుసుకుంటారు, జ్ఞానులు అవుతారు, కానీ సత్ప్రవర్తన అనేది రాదు, పరివర్తన రాదు, సత్ప్రవర్తన కూడా రాదు. జ్ఞానులు అవుతారు, నో డౌట్, మిగతా భక్తులు చదువుతారు. కానీ దీంట్లో ఈ ప్రభుపాద వారి పుస్తకంలో ఉన్న గొప్పతనం అది. ఎందుకంటే ప్రభుపాద వారు కృష్ణుని మనస్సు, గురు పరంపరని అనుసరిస్తూ రాసిన వ్యాఖ్యానం కాబట్టి దాంట్లో ఉన్న పవర్ అది. మిగతా దాంట్లో వాళ్ళు జ్ఞానోదయం కలిగించాలనే ఉద్దేశంతో రాస్తారు అంటే జ్ఞానోదయం జరుగుతుంది, జ్ఞానం జరుగుతుంది, జ్ఞానం వస్తుంది, కానీ పరివర్తన రాదు. సిగరెట్ తాగేవాడికి జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానోదయం కలగడం కోసమే దాని మీద ఆ క్యాన్సర్ బొమ్మలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు పెడతారు. వాడు చూసినప్పుడల్లా అబ్బో ఎంత భయంకరంగా ఉంది అనుకుంటాడు, తాగుతూ ఉంటాడు. ఆ లోపల నుంచి మారాలనే తపన రాదు, జ్ఞానం వస్తుంటది. అబ్బో ఇంతకు డేంజర్ వింటారు. వాడు చెప్పమంటే లెక్చర్ ఇస్తాడు, ఆ సిగరెట్ తాగినోడికి ఇమ్మనమనండి, సిగరెట్ కాదు ఎటువంటి క్యాన్సర్ వస్తుంది, భలే మనకంటే బ్రహ్మాండం లెక్చర్ ఇస్తాడు. కానీ మారడం, ఎందుకంటే లోపల నుంచి లేదు. ప్రభుపాద గారి బుక్లో ఉన్న గొప్పతనం అది. ఎందుకని అది
ప్రభుపాద వారు కృష్ణుని భక్తులు కాబట్టి కృష్ణుని యొక్క మనసు, గురు పరంపరలో ఉన్న వ్యాసదేవుడు లేకపోతే ఇటువంటి వాళ్ళ ఆచార్యుల యొక్క మనసులు వాళ్ళ యొక్క దీన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా దాని అనుసంధానంతో రాసిన పుస్తకం కాబట్టి ఇది కృష్ణుని నుంచి వచ్చిన వాక్యాలతో సమానం. డైరెక్ట్ మన హృదయంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఇది పరివర్తన తీసుకొస్తుంది. రష్యాలో పూర్వం అంటే ఫస్ట్ లో సోవియట్ యూనియన్ గా ఉండేది, యుఎస్ఎస్ఆర్ అనేవారు అప్పుడు రష్యాని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యాని. ఉం. అప్పుడు చాలా మత ప్రచారం ఇవన్నీ కూడా చాలా పగడ్బందీగా ఉంది, ఎవరు చేయడానికి లేదు. క్రిస్టియానిటీ తప్ప వేరే మతం కోసం బయట మాట్లాడడానికి లేదు. కానీ ప్రభుపాద వారు సంహో ఒక ప్రొఫెసర్ కొటాస్కి అని చెప్పి ఉండేవారు ఆయన మాస్కోలో. ఆయన ఒక ఆహ్వానం మీద భగవద్గీత కోసం చర్చించడానికి అని చెప్పి పీసర్ తెచ్చుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక భక్తుడు, ఒక కుర్రవాడు, ఇండియన్ అబ్బాయి కలిశాడు. ఆయన కలిసి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ప్రభుపాద గారి సెక్రటరీ శ్యామ్ సుందర్ ఒక భగవద్గీత ఇచ్చి వెళ్ళిపోయారు. ప్రభుపాద గారు 3 రోజులే ఉన్నారు, ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రిప్ రష్యాకి అది. ఎందుకంటే అసలు ఇలాంటి వాళ్ళు రానివ్వరు. కానీ ఇది స్పెషల్ రిక్వెస్ట్ మీద వచ్చారు. ఎందుకంటే అది భగవంతుడు, ప్రభుపాద కోరిక ప్రచారం చేయాలని భగవంతుడు అది మార్గం చూపించాడు. ఆయన చదివి ఆ ఒక్క మనిషి ఈరోజు ఇండియా తర్వాత అతి పెద్ద కమ్యూనిటీ మాస్కోలోనే ఉంది, ఇస్కాన్ కమ్యూనిటీ. ఒక మాస్కో నగరంలోనే 10,000 మంది, 10,000 12,000 మంది పైన డివోటీస్ ఉన్నారు. అంచేత అప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళు ప్రచారం చేయడానికి ఉండేది కాబట్టి అంటే బయటకు పబ్లిక్ చేయడానికి లేదు కాబట్టి వాళ్ళు రాసి, చేతితో రాసి వాళ్ళు ఇచ్చేసేవారు. తర్వాత దాన్ని ఇంగ్లీష్ నుంచి రష్యన్ లాంగ్వేజ్కి అనువాదం చేశారు, తర్వాత చేతితో రాశారు, బైండింగ్ చేయడం మొదలుపెట్టారు. బయటికి అక్కడ జెరాక్స్ తీసుకోవడం కానీ ఏం పని చేయలేదు, ఎందుకంటే ఎక్కడ తీసుకున్నా ఇది మత ప్రచారం జరుగుతుందని కేసు పెడతారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే లోపలే ఏం, వాళ్ళు ఒక ఇంట్లో అండర్ గ్రౌండ్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ లోనే ఒక జెరాక్స్ మిషన్ లాంటి తయారు చేసి, ప్రింటింగ్ మిషన్ లాంటి స్మాల్ ఉంది, దాన్ని ప్రింట్ చేసి వాళ్ళే డివోటీస్ అందరూ కూర్చుని కుట్టుకోవడాలు, బైండింగ్ చేసుకోవడం అన్ని లోపలే, బయట కాడ బయట బయట అక్కడికి తెలియకూడదు. అలా చేసి ఈ క్రిస్మస్ మారథాన్కి, అసలు ఈ మారథాన్ డిసెంబర్ నెలలో ఎందుకు వచ్చింది, డిసెంబర్ నెలలో ఎందుకు మన మారథాన్ చేస్తాం అంటే, యాక్చువల్లీ ఇది ఏమైందంటే అమెరికాలో ఉన్నప్పుడు ఒక డివోటీ పెట్రోల్ బంక్కి వెళ్ళాడు. వెళ్ళి పెట్రోల్ పోయించుకున్నాడు. బ్రహ్మచారి బ్రహ్మచారి అప్పుడు కూడా అందరూ టెంపుల్లోనే ఉంటుండేవారు ఆ టైంలో. ఇస్కా డివోటీ అంటే టెంపుల్లో ఉండాలి లగ్నదేవి. పెట్రోల్ వేసిన తర్వాత చూసుకుంటే ఆయన వ్యాలెట్ పోయింది మర్చిపోయి మొత్తం డబ్బులు లేవు. ఏం చేయాలి అర్థం అవ్వదు. అప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది, నా దగ్గర ఈ పుస్తకం ఉంది, ఇది దీని కాస్ట్ ఇంత, ఇది తీసుకుని మరి నా దగ్గర ఇస్తాం, డబ్బులు లేవంటే ఆ ఎవరైతే పెట్రోల్ వేసాడో ఒప్పేసుకున్నాడు. ఆ విధంగా ఐడియా వచ్చింది, ఓ మన బయట వాళ్ళు కూడా అమ్మొచ్చు అని చెప్పి. లేదా అంతకుముందు వరకు ఓన్లీ ఇస్కాన్ మందిరంలోకి వచ్చి ఇస్కాన్ ఫాలో అవుతున్న వాళ్ళకి బుక్స్ ఇస్తుండేవారు. అయితే ఇప్పుడు ఇదేదో బాగుంది, నెక్స్ట్ సార్ నుంచి వాళ్ళు డబ్బులు ఉన్నా సరే బుక్స్ ఇస్తుండేవారు, తీసుకెళ్తున్నాయి. అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా, మిగతా స్టోర్లో కూడా ఇవ్వచ్చు కదా, స్టోర్లోను వాటిల్లోనూ అలాగా వెళ్ళి మొదలుపెట్టారు. తర్వాత బయట వాళ్ళు మొదలుపెట్టారు. అప్పుడు క్రిస్మస్ టైంలో అయితే అందరూ కొనే మొదలు ఉంటారు కాబట్టి క్రిస్మస్కి మొదలుపెట్టారు. అలాగా క్రిస్మస్ వచ్చే ముందు ముందు ఒక 10 రోజుల ముందు నుంచి, అంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 1 వరకు చేస్తుండేవారు. కానీ అలాగలాగా 1 మంత్ చేశారు. అది డిసెంబర్లో మారథాన్ రావడానికి కారణం యాక్చువల్గా. సో అలాగే వీళ్ళు కూడా తెలుసుకొని
డిసెంబర్లో మనం కూడా మారథాన్ చేయాలని చెప్పి వీళ్ళు ఈ రష్యాలో ఈ భగవద్గీతని అండర్ గ్రౌండ్ లో ప్రింటింగ్ చేసుకుంటూ చేత్తో బైండింగ్ చేసుకుంటూ లోపలే ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే బయట ఆరబెట్టుకుంటే పని చేయదు, ఎక్కడ తీసిన ప్రాబ్లం. ఇంత రాత్రులు సైలెంట్ గా చేసుకుంటుండేవాడు. చేసుకున్న ఒక 800 900 బుక్స్ రెడీ చేసుకున్నారు. చాలా హ్యాపీ, ఈ సంవత్సరం మనం గ్రాండ్ గా చేయాలి, 1000 పుస్తకాలు చేసుకోవాలని చెప్పి అనుకుంటున్న టైంలో అక్కడ కేజీబీకి తెలిసిపోయింది. కేజీబీ అంటే సి సిబిఐ లాగా, మన ఇండియాలో సిబిఐ ఎలాగో కేజీబీ రష్యాకి వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ భగవద్గీతలు అవుతున్నాయని చెప్పి. మొత్తం వచ్చేసారు, రాత్రి రాత్రి వచ్చేసారు. వచ్చి ఇక డివోటీస్ కొట్టారు. కొట్టిన కొట్టిందే కానీ ప్రాబ్లం, కొట్టినందుకు కూడా బాధపడలేదు, కానీ వాళ్ళ ముందే మొత్తం భగవద్గీతలు అన్నింటినీ కాల్చిపడేశారు. వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళు కాలుతుంటే, భగవద్గీత కాలుతుంటే వాళ్ళు బాధ అర్థం చేసుకున్నారు. కొట్టినందుకు బాధపడలేదు. ఆ, బాధపడుతున్నారు బాధపడుతున్నారు, పాపం చాలా బాధపడ్డారు. ఏం చేస్తాం మనకు లేదు, మొత్తాన్ని కాల్చేశారు. అయితే ఎవరైతే వచ్చాడో ఆ ఇన్ఛార్జ్ ఏం చేసింటే ఒక పుస్తకం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అది ఏమిటి ఏంటని తెలియదు, ఇంటికి వెళ్ళి బుక్ సెల్ఫ్ లో పెట్టేశాడు. పెట్టినట్టు కూడా ఆయన గుర్తులేదు. కానీ 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి, 15 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు, సమ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి ఆ పుస్తకం చదివి ఇస్కాన్ డివోటీ అయిపోవడమే కాకుండా ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ కూడా అయిపోయాడు. అంటే చూడండి, భగవద్గీత మనం ఒకరికి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం అంటే, ఏది చెప్పి ప్రభుపాద చెప్పారు, టైం బాంబు ఎప్పుడు వెళ్తుందో తెలియదు. టైం ఆల్రెడీ సెట్ చేసి ఉంది ఆ బాంబులో, కానీ ఆ టైం ఎప్పుడు సెట్ చేసింది, ఎంత సెట్ చేసింది మనకు తెలియదు, భగవంతుడు తెలుసు. అది పేలినప్పుడు ఆ మనిషి జీవితం మారిపోతుంది. తీసుకెళ్ళిన ఆయనకి అది ఏంటో పుస్తకం కూడా గుర్తులేదు, కానీ అది ఆ వాళ్ళ అబ్బాయి మారిపోవడం, బ్రహ్మచారి అవడం, టెంపుల్ ప్రెసిడెంట్ అవడం అన్నీ. ఇప్పుడు రష్యాలో ఆయన ఒక టెంపుల్ ప్రెసిడెంట్, ఆయన చెప్పిన స్టోరీ. సో ఈ విధంగా మన ఈ ప్రభుపాద రచించిన పుస్తకాలు అనేవి మనం ఇవ్వడం వల్ల మనం ఎవరిని జీవితాన్ని ఎలా మారుస్తామో తెలియదు, మనం కారకులు అయిపోవచ్చు. ఉం? నేను చెప్పాను కదా, ఐఐటీలో నేను ఎందుకు కొనుక్కున్నానో ఎవరు కొనిపించారో కూడా నాకు గుర్తులేదు, కొనుక్కున్నాను. కానీ అది 6 సంవత్సరాల తర్వాత నా జీవితాన్ని మార్చేసింది. అప్పుడు ఎవరి వల్ల కొన్నానో, ఎవరి ఫోర్స్ వల్ల కొన్నానో కూడా నాకు గుర్తులేదు. అంచేత మనం ఈ పుస్తకాన్ని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత మనం తీసుకోవాలి. ఉం? ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి వ్యక్తికి దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు. బొంబాయిలో మీరు చౌపటి మందిరంకి వచ్చారో లేదో తెలియదు. వచ్చిన ఉంటే ఎవరైనా వస్తే, ఇప్పుడు 4 పక్కల 4 పెద్ద టవర్లు వచ్చేసాయి, 25 ఫ్లోర్స్ టవర్స్. ఇంతకుముందు ఒకటే ఉండేది. ఆ టవర్లో 16th ఫ్లోర్లో ఒక ఆమె సూసైడ్ చేసుకోవడం ప్రయత్నిస్తుంది. ఆమె కరెక్ట్గా ఫ్యాన్కి వేసుకుంది, మెల్ల వేసుకునే టైంలో బెల్ రింగ్ అయింది. ఉమ్, ఆగింది మళ్ళీ. "హ, చచ్చిపోయేదానికి ఇవన్నీ ఎందుకని చెప్పి మళ్ళీ కొట్టాడు. మళ్ళీ ఎవరో కొట్టారు అనుకోండి, మళ్ళీ ఆడుకుంది. తీస్తే మళ్ళీ ఇవన్నీ అవుతాయి మళ్ళీ అని చెప్పి అనుకోండి. కానీ అట్టక 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 కొడుతూనే ఉన్నాడు. ఈ కోపం వచ్చింది, ఇరిటేషన్ వచ్చి కింద దిగి అవడని చెప్పి నా తిడతాను చెప్పి వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీసేటప్పటికి తెల్ల ధోతి కొత్త కట్టుకుని తిలకం పెట్టుకుని ఆయన, సారీ మేడం అన్నాడు. ఏం కావాలి మీకు అని, ఎందుకు అంత ఎక్స్ట్రా చేస్తున్నారు? సారీ మీరు ఎవరు లేరు అనుకుని నేను ఏదో ఆటగా కొట్టేశాను, సారీ 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 అన్నాడు. అంతే.
ఈ ఆట ఇది బిళ్ళలు అని చెప్పి తిట్టి తలుపు తలుపు మూసుకుని వెళ్ళిపోయాను. మళ్ళీ కొట్టాడు. ఇప్పుడే చెప్పాడు కదా, ఏమి కావాలి అంటాడు. ఏం లేదు, నేను ఇక్కడ ఎదురుగా ఇస్కాన్ మందిరం ఉంది, అక్కడి నుంచి వచ్చాను. ఏం కావాలి మీకు అన్నాను. ఏం కావాలంటే ఏం లేదు, పుస్తకం తెచ్చాం, ఇది నేను భగవద్గీత తీసుకుంటారేమంటే మాకే పుస్తకాలు వద్దని చెప్పి మళ్ళీ మూస్తున్నాడు. మళ్ళీ కొట్టాడు. చెప్తే వినబడదా మీకు అని చెప్పి. అది కాదు మేడం, అసలు ఒకసారి చూస్తే మీరు అసలు పుస్తకం ఏంటంటే ఒకసారి దీనికోసం మీకు తెలుసా, నాకేం అవసరం లేదని చెప్పానని చెప్పి మళ్ళీ మూస్తుంది. ఇది ఆమె వెళ్ళి ఊరేసుకోవాలి. మళ్ళీ కొట్టాడు. ఇంకా చిరాకు వచ్చింది, మొత్తం పులు తలుపు తీసింది. అంతవరకు అంటే చైన్ పెట్టి చైన్ నుంచి మాట్లాడుతుంది అనమాట. చైన్ ఉంటుంది మీకు తెలుసు. ఆ చైన్ అంతవరకు ఓపెన్ చేస్తుంది, దాంట్లోనే మాట్లాడుతుంది. ఇప్పుడు కోపం వచ్చి మొత్తం తీసింది, తీయగానే లోపలికి వెళ్ళిపోయింది. హాయ్ నువ్వు ఏంటంటే, మేడం ఒకసారి చూడండి మేడం అంటే, వీళ్ళు లాభం లేదు ఈయన పంపించాలని చెప్పి వెంటనే డబ్బులు తీసేసి వెళ్ళిపోయి చెప్పి తలుపు మూసేసాను. ఈయన వచ్చాడు. ఆ మళ్ళీ వెళ్దామని పుస్తకం పట్టుకొని బెడ్రూమ్కి వచ్చింది, ఊరేసుకొద్దామని. కింద పడేసింది. పడేయగానే అక్కడ అర్జున కృష్ణుడు భగవద్గీత కొంచెం చచ్చిపోయిన ముందు ఒకసారి చదివేద్దాం ఏంటో అని నేను చెప్పి ఓపెన్ చేసింది. ఇంకేముంది, మొత్తం మారిపోయింది జీవితం, భక్తురాలు అయిపోయింది. అంచేత ఎవరిని ఎలాగ ఎక్కడ మారుస్తుందో తెలియదు ఈ పుస్తకం. ఇలాంటి స్టోరీలు మనకి ఎన్నంటే కొన్ని లక్షల స్టోరీలు ఉంటాయి. ప్రతి ఒక్క జీవి వెనకాతలో ఒక స్టోరీ. చెప్పాను నా జీవితం వెనకాతలు కూడా భగవద్గీత. అంచేత మనకి వాళ్ళకి కావాలన్నా కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో రకంగా మనం ఓ ఇంటింటికి మనం ఇచ్చి ఈ పుస్తకాన్ని చేర్చగలిగామంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు బాగుపడతారు, ఎవరో ఒకరు ముక్తులు అవుతారు, ఎవరో ఒక జీవితాలు మారిపోతాయి. అంచేత మనం అందరం ఇప్పుడు రేపు గీత జయంతి కారణంగా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ప్రయాస చేద్దాం ఈ గీతని ఎవరికొకరికి ఇవ్వడం కోసం. వ్యక్తిగతంగా ఇద్దాం. వ్యక్తిగతంగా ఇచ్చి మనం చేయలేకపోతే కనీసం యూనో ఎవరికైనా ఇవ్వడానికి సహాయం చేద్దాం. గిఫ్ట్గా కొని ఇవ్వడం, లేకపోతే గిఫ్ట్గా కొని ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సహాయం చేయడం, ఏదో రకంగా దీన్ని మనం చేద్దాం. మనకు తెలియదు మన ఏ మన మన ఏ ఎవరి జీవితాన్ని మనం కాపాడుతున్నామో తెలియదు, ఎవరి జీవితాన్ని మనం మార్చబోతున్నామో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, ఇది ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఎవరో ఒకరు మారబోతున్నారు, అది మన గ్యారంటీ. అది ఈ రోజా రేపా ఇల్లుండా మనకు తెలియదు, కానీ అది మాత్రం గ్యారంటీ, మారడం అన్నది గ్యారంటీ. అంచేత ఇటువంటి పవిత్రమైన భగవద్గీత పవిత్రం, దాంట్లో ఈ యథాతథం అంటే ఇంకా పవిత్రం. దీన్ని మనం చాలా నేను ఆ, దీన్ని మనం అందజేసామంటే వారి జీవితం, అందుకే ప్రభుపాద చెప్తారు, ఈ భగవద్గీతని ఎవరైనా టచ్ చేస్తే చాలు వారికి నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్ మానవ జన్మ గ్యారంటీ. ఇక చదివిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. అదే ప్రభుపాద ఏమైనా చెప్తే అది మనం ఎందుకంటే సీరియస్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రభుపాద వర్డ్స్ అలాంటివి. ఆయన చెప్తుంది ఆయన యొక్క మనసులో వచ్చిన మాటలు కాదు, భగవంతుడు ప్రేరేపిస్తున్న మాటలు. అందుకనే ప్రభుపాద వారిలో ఉన్న ఒక విశిష్టత ఏంటో తెలుసా, ప్రభుపాద వారు రాసిన ప్రతిది కూడా ఆయన ఏ పుస్తకం రాసినా అది మళ్ళీ చదువుతుండేవాడు ఆయన. చదివి అబ్బా ఏం రా ఏం రా ఏం రాశాడు ప్రభు అని. ఎవరు రాశాడు, మీరే కదా రాశారు. ఒకసారి శిష్యుడు అడగారు, ప్రభు మీరే రాసి మీరే ఎందుకు అంత త్వరలో కొట్టేసుకొని పొంగిపోతుంటారంటే, లేదు కృష్ణుడు నాకు చెవిలో చెప్తున్నాడు, నేను రాస్తాను.
అంటే ప్రభుపాద వారు తన సొంత వాక్యాలు రాసింది కాదు ఇది. సొంత వాక్యాలు రాసుకున్నాడు ఎప్పుడు కూడా తన పుస్తకం తను చదువుకోడు ఎప్పుడు కూడా. మిస్టేక్స్ కోసం చదివితే, ఎడిటింగ్ కోసం చదివితే చదవచ్చేమో కానీ తెలుసుకోవడానికి ఇక్కడ చదవడు. సో ప్రభుపాద వారి పుస్తకాన్ని, ప్రభుపాద ప్రతి పుస్తకాన్ని చదివారు మళ్ళీ. మనం ఎలాగైతే చదువుతున్నాం. ఎందుకంటే ఆయన రాసినప్పుడు ఆయన సొంత వాక్యాలు రాయలేదు. ఆయన ఆలోచించి రాయలేదు. అవి సాక్షాత్ భగవతుడి యొక్క శబ్దాలని ఆయన వింటూ రాస్తాడు. అంచేత అటువంటి శబ్దాలను కూడుకునే గ్రంథం ఇది. అది మనం ఎవరికైనా ఇస్తే అది వెళ్తే, చెప్పాను కదా, డైరెక్ట్ హృదయంలోకి వెళ్ళిపోద్ది. కానీ ఎవరు ఓపెన్ చేస్తారని తెలియదు. ఉం? అంచేత మనం ఇది అందరికీ ఇవ్వాల్సిన బాధ్యతను తీసుకోవాలి. ఉం? మనకి చాలాసార్లు చెప్తాను, మనం అందరం కూడా జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నాం అనుకుంటాం. కానీ నిజానికి మన జీవితంలో ఆనందంగా లేవు. ఆనందంగా లేవు కాబట్టే మనకి ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి ఇంకా. ఇప్పుడు చూడండి, మనకి నిజంగా ఆనందం కలిగించినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాం, ఒక ఏదైనా హెవీ ఎంటర్టైన్మెంట్ పార్క్కి వెళ్ళాం, చాలా బాగుంది అనుకోండి. మనం వెంటనే ఏమొస్తాం, మన ఇంటి పక్కన చెప్తాం, ఏమండి మీరు వెళ్ళండి చాలా బాగుంది, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, మీరు వెళ్తే మీకు తెలుసు. మనం వెళ్ళి వచ్చే వరకు మనం వెళ్ళండి వెళ్ళండి అని ప్రోత్సహిస్తూనే ఉంటాం వాళ్ళకి. ఎందుకంటే మనం నిజంగా ఆనందించాం, మనం ఎంజాయ్ చేసాం కాబట్టి ఆ ఆనందాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాం. అదే మన భౌతిక జీవితంలో చూసుకుంటే, అలా ఎవరైనా మనం డబ్బు సంపాదిస్తే, వేరే వాడు డబ్బు సంపాదిస్తే మనం ఏడుస్తూ ఉంటాం. ఎందుకని? డబ్బు సంపాదించి మనం ఆనందంగా లేము. మనం నిజంగా ఆనందంగా ఉండుంటే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? నువ్వు కూడా డబ్బు సంపాదించిన, నువ్వు కూడా ఆనందం పొందురా అని చెప్పాను అని ఉండేవాళ్ళం. డబ్బు సంపాదిస్తున్న ఆనందిస్తున్నాం కానీ, ఆనందం అనుకుంటున్నాం కానీ ఆనందించడం లేదు. అందుకనే మనకన్నా వేరే వాడు ఎవరైనా ఆనందిస్తే మనం ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు ఆడే వెళ్ళి మనకంటే ఎక్కువగా ఎక్సైట్ అయిపోయాడు అనుకోండి. ఇప్పుడు మనం పలానా పార్క్కి వెళ్ళి, ఏదో అడ్వెంచర్ పార్క్ లేదా ఏవో పార్క్కి వెళ్ళి, థీమ్ పార్క్లు ఉంటాయి, అక్కడ వెళ్ళి ఆడు చెప్పి వాడు మనకంటే ఎక్కువ ఎక్సైట్ అయ్యి మనం చెప్తున్నాం అనుకోండి, మనం అంటాం చెప్పానా మీకు, చెప్పాను కదా మీరు ఎంజాయ్ చేస్తారు, మరి ఇంక మనం ఇంకా ఆనందపడుతుంటాం. మనం అన్ని ఈర్ష్య ఉండదు. ఎందుకంటే మనం నిజంగా ఆనందం పొందాం కాబట్టి ఆ ఆనందం వేరేవాడు పొందితే మనం ఆనందిస్తుంటాం. మన జీవితంలో అది మనం జీవితంలో ఆనందం పేరు మీద మనం చేస్తున్న ప్రతిదీ కూడా అటువంటి ఆనందాన్ని ఇవ్వడం లేదు కాబట్టే వేరే వాడు ఎవరైనా ఆనందిస్తున్నారంటే మనం ఏడుస్తూ ఉంటాం. అంచేత ఈ భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరు కూడా ఇది అందరికీ అనుకుంటారంటే, వాళ్ళు నిజమైన ఆనందాన్ని, నిజమైన పరివర్తనని అనుభూతి పొందుతున్నారు కాబట్టి అది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనే తపన వాళ్ళలో ఉంటుంది. మనలో ఆ తపన ఇంకా రాలేదు అంటే ఏంటంటే మనం ఆ లెవెల్కి రాలేదని అర్థం చేసుకోవాలి. చేత మనం చెప్పుకున్నట్టుగా ఇది టైం బాంబ్స్ ఎంతో పవిత్రమైనది, ఎంతో పవర్ఫుల్, ఎంతో శక్తివంతమైంది. ఇది మనుషుల యొక్క జీవితాలను మార్చే గ్రంథం. అంచేత ఇటువంటి ఈ యథాతథాన్ని మనం ఎప్పుడైతే మనం ఎవరికైనా ఇస్తామో వాళ్ళ జీవితాలు మారుతాయి. మనం ఎవరు మార్చు, అది ఈ జనరేషన్ అవ్వచ్చు, నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నాకు ఒకటి చెప్పారు, ఎవరో గుర్తులేదు కానీ వాళ్ళ తాతగారు కొన్నారట ఇది 70s లో ప్రభుపాద గారి బుక్స్. ఆ మనవడు చదివాడు, భక్తుడు అయిపోయాడు. రెండు జనరేషన్, ఒక జనరేషన్ కాదు, రెండు జనరేషన్ మారాయి. అంచేత మనం ఎవరికైనా ఇంటికి చేరిస్తే ఈ పుస్తకం ఎవరిని ఒకరిని మార్చిపోతుంది, గుర్తుంచుకోండి. ఎవరిని మార్చిపోతుందని మనకు తెలియదు, కానీ మన పుస్తకం అనేది వ్యర్థం అవ్వదు. 2 తరాలైనా, 3 తరాలైనా, 2 రోజులైనా, 2 సంవత్సరాలైనా
ఎప్పుడొకప్పుడు ఎవరినో ఒకరిని మార్చిపోతుంది. అంచేత మనం ఎవరికైనా ఒక గిఫ్ట్గా ఇచ్చినా, లేదా ఎవరికైనా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయించినా, లేదంటే ఎవరు స్పాన్సర్ చేసి ఎవరికైనా ఇచ్చేటట్టు చేసినా, అది ఎవరినో ఒకరు మారుస్తుంది అన్న విషయం మనం గుర్తించుకోవాలి. ఆ నమ్మకంతో మనం ఎప్పుడైతే దీన్ని ఎవరికైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామో, అదే అది చేరేటట్టుగా మనం ప్రయత్నం చేస్తాము, చేరేటట్టుగా చేస్తాము, మన జీవితం ధన్యం. ప్రభుపాద గారు ఉపోద్ఘాతంలో అదే రాస్తారు. ఈ ఈ గీతం చదివి ఒక్కరు భక్తులైనా సరే, no? నా ప్రయాస సఫలమైనట్టుగా నేను భావిస్తాను చెప్పి ఆయన 100 మంది అనడం లేదు, కానీ అలాగా యూనో ఆయన చెప్పేటప్పటికి దాని వెనకాల కొన్ని లక్షల మంది దీన్ని చదివి పరివర్తన చెందారు. కానీ ఆయన ఉద్దేశం 1,00,000 మంది అందులో ఒక్కరు చాలు అంటున్నారు. సో అలాగే మనం ఒక్కరు మారుస్తే ఆ ఒక్కడు ఇంకో 10 మంది మారుస్తాడేమో. అర్థమైందా? రష్యాలో ఒక్కరు మార్చింది ఈ భగవద్గీత, ఆ ఒక్కడు రష్యాని మాత్రం మారుస్తున్నాడు. సో అదే విధంగా మనం ఒక కుటుంబంలో ఎవరు మారిస్తే వాళ్ళు కుటుంబాన్ని మొత్తం మార్చచ్చు. చేత మనకి ఇస్కాన్లో 90% డివోటీస్ పుస్తకాలు చదవడం ద్వారానే భక్తులయ్యారు. 10% మాత్రమే సత్సంగానికి వచ్చి విని ఇన్స్పైర్ అయ్యి డివోటీస్ అయ్యారు. లేదంటే 90% పీపుల్, 90% మనుషులు భక్తులైంది పుస్తకాలు చదివి, ప్రభుపాద పుస్తకాలు చదివి. అంచేత మనం ఏదో ఒక రకంగా ప్రభుపాద పుస్తకాలని ఇంటింట వెళ్ళేటట్టుగా చేయాలి. ఆ సంకల్పంతో మనకి ఇప్పుడు ఈ భగవద్గీతని ఉం, మనం అందరికి ఇద్దాం. చేత మీరందరూ కూడా ప్రయత్నించండి. రేపు గీతా జయంతి ఈ మారథాన్ అంతా కూడా చేయండి. వారానికి ఒకటి పెట్టుకున్న 5 పుస్తకాలు చేయగలుగుతాం, చాలు. రోజుకి ఒకటి పెట్టుకోగలిగితే ఇంకా మంచిది. ఈ వారం మొత్తమే నేను ఎవరికో ఒకటి ఇవ్వాలి, ఇవ్వండి. వారం మొత్తం మీద 10 మంది ఉండేది, 10 మంది ఎవరో ఒకటి తీసుకుంటాడు, చాలు. ఆ విధంగా మనం వ్యక్తం చేసుకుంటే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జూన్లో 34 మంది వచ్చారు. ఒక 34 మంది వారానికి చెప్పిన 4 చేసుకుంటే 34 200 పుస్తకాలు వెళ్తాయి. 200 మంది జీవితాన్ని మనం ఉద్ధరించాం. ఎవరు ఆ ఉద్ధరించబడిన వాళ్ళు మనకు తెలియదు, కానీ ఉద్ధరించాం. ఎప్పటికప్పుడు ఉద్ధరించబడతారు 200 మంది. 200 మందిని మనం ఈ ఈ విషపూరిత విషవలయమైన జన్మ మృత్యు చక్రాన్ని వలయ నుంచి మనం రక్షించగలిగాం. సో అది మన యొక్క కంట్రిబ్యూషన్. చేత మీ అందరు కూడా దీన్ని you know, అందరికి ఇచ్చి వాళ్ళు ఇంకా వాళ్ళకి ముందు ఎవరికైనా ఇచ్చేటట్టుగా ప్రేరేపించి ఇవన్నీ చేస్తారని వేడుకుంటూ నేను దీన్ని ముగిస్తున్నాను. అంచేత ఇది సనాతన గ్రంథం. ఇది సనాతన గ్రంథాన్ని సనాతనంగా ఇది మార్పు ఇది దీన్ని చదవడం వల్ల వచ్చే మార్పు కూడా సనాతనంగానే ఉంటుంది. ఎవరు కూడా దీన్ని ఇచ్చేయలేరు. సో ఈ విధంగా మీరు కూడా ప్రేరణ పొంది రేపు రేపు అట్లీస్ట్ కొన్ని ఈ నెలంతా కాకుండా కనీసం రేపైనా గీతా జయంతి సందర్భంగా రేపైనా కనీసం 1-2 పుస్తకాలైనా నేను ఎవరికైనా అమ్మడమో, లేదంటే ఎవరికైనా స్పాన్సర్ చేయడమో, ఎవరికైనా ఏదైనా చేయడం, ఏదో ఒకటి చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి, ఆ విధంగా ప్రభుపాద వారి యొక్క వెనకాతలో ఉన్న గురు పరంపర, ఇస్కాన్ గురు పరంపర, ఇస్కాన్ వర్తమాన ఆచార్యులు, వీళ్ళందరి యొక్క కృపలకి పాత్రలు అవుతారని ఆశిస్తూ ముగిస్తున్నాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. శ్రీమద్ భగవద్గీతకి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ.